హాయ్ స్టూడెంట్స్. చాలా మంది నేను అడ్మిట్ కార్డ్ సెల్ఫ్ డిక్లరేషన్ గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది కొన్ని కామెంట్స్ రూపంలో నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. వాళ్ళ డౌట్స్ గురించి. ఆ డౌట్స్ అనేటికి నేను ఒక వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను. సో, మనకు అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్ అండి. ఇది నీట్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్. మా స్టూడెంట్ యొక్క అడ్మిట్ కార్డు. సో, ఇక్కడ మనకు 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంది. ఈ ఫోటోగ్రాఫ్ కింద మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిగ్నేచర్ ఉంది. ఈ అబ్బాయి యొక్క సిగ్నేచర్ చూడండి. చాలా చిన్నగా వచ్చింది. ఇంత చిన్నగా సిగ్నేచర్ వచ్చింది. మమ్మల్ని అసలు అలో చేస్తారా అని. సో, ఇది మీ ఒక్కరికే కదండి. చాలా మందికి సిగ్నేచర్ అనేది చాలా చిన్నగా వచ్చింది. బ్లర్ అయ్యి వచ్చింది. ఆల్రెడీ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేసింది కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఎగ్జామ్ కి ఆపరు. మిమ్మల్ని ఖచ్చితంగా అలో చేస్తారు. ఫస్ట్ డౌట్ ఇది. సో, సిగ్నేచర్ బ్లర్ గా ఉన్నా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అలో చేస్తారు. సిగ్నేచర్ చిన్నగా ఉన్నా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ కి అలో చేస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండో కాంపోనెంట్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ లో ఇక్కడ మనము ఫోటోగ్రాఫ్ అతికించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పేజ్ ఉంది కదా. ఈ ఫస్ట్ పేజ్ ని మీరు కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కలర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి మీరు. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కోసం జస్ట్ బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తున్నాను అనమాట. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలి? మీ యొక్క ఫోటోగ్రాఫ్ ని పేస్ట్ చేయాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని పేస్ట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో అదే ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది మనకు రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లికేషన్ లోనే చెప్పారు. సేమ్ ఫోటోగ్రాఫ్ ని మీరు ఆల్రెడీ కాపీస్ తీసి పెట్టుకోండి. అదే ఫోటోని మీరు యూజ్ చేయాల్సి వస్తుంది అని. సో, ఇప్పుడు చాలా మంది ఏం అడుగుతున్నారంటే మా దగ్గర అదే ఫోటోగ్రాఫ్ లేదు. ఫైన్, నో ప్రాబ్లం. అదే షర్ట్ వేసుకొని అదే బట్టలు వేసుకొని, అమ్మాయిలు అయితే అదే బట్టలు వేసుకునేసి వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఫోటో తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ అప్లోడ్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్ లో డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది, డార్క్ బ్లూనో డార్క్ రెడ్ ఏదో ఉంది, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు కొత్తగా తీసుకునే ఫోటోగ్రాఫ్ మాత్రం వైట్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకోండి. ఇది మనకు గైడ్ లైన్స్ లో ఇచ్చారు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పొరపాటు జరిగినా పర్వాలేదు. ఇక్కడ మీరు పేస్ట్ చేసే ఫోటోగ్రాఫ్ కానీ వెనకాల మీరు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉన్నారు కదా, ఆ రెండు కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. ఇది రెండో డౌట్. బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండాలి. సేమ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సేమ్ ఫోటోగ్రాఫ్ లేనట్లయితే మరొకటి తీసుకోండి. సేమ్ డ్రెస్ లో ఇంకొక ఫోటోగ్రాఫ్ తీసుకోండి. మూడో డౌట్ ఏంటి అంటే ఇక్కడ పేస్ట్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్ కి ఇక్కడ నేమ్ డేటు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకేం మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు నేమ్ అండ్ డేట్ ఉండాలి అనేసి. కంపల్సరీ నేమ్ మెన్షన్ చేయలేదు. కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చారు నేమ్ అండ్ డేట్ మీరు ఫిల్ చేసుకోండి అని. సో, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అది ఆప్షనల్. నేమ్ అండ్ డేట్ ఉంటే పర్వాలేదు. ఒకవేళ నేమ్ అండ్ డేట్ లేకపోయినా కూడా పర్వాలేదు. సో, ఫోటోగ్రాఫ్ మాత్రం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్లు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, థంబ్ ఇంప్రెషన్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఇలా వేయాలా అనేది థంబ్ ఇంప్రెషన్. నా సజెషన్ ఏంటి అంటే థంబ్ ఇంప్రెషన్ ఇలా వేయండి. అంటే ఇలా హారిజాంటల్ గా వేయండి. వర్టికల్ గా వేసారు అనుకోండి సగమే వస్తుంది, మిగతా సగం రాదనమాట. సో, అది నాలుగో డౌట్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఎగ్జామినేషన్ హాల్లో రాయాలన్నమాట. సో, సిగ్నేచర్ అనేది రన్నింగ్ హ్యాండ్ సిగ్నేచర్ రాయాల్సి వస్తుంది. ఇది ఇంకొక డౌట్ అన్నమాట. తరువాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ సెకండ్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఈ సెకండ్ పేజ్ లో మీరు ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పేజ్ లో మీరు ఏదైతే ఇక్కడ పేస్ట్ చేశారో, ఫస్ట్ పేజ్ లో మీరు ఇక్కడ ఏదైతే ఫోటోగ్రాఫ్ ని పేస్ట్ చేశారో వైట్ బ్యాక్గ్రౌండ్ తో సేమ్ అదే ఫోటోగ్రాఫ్ ని మీరు ఇక్కడ కూడా పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసేటువంటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండేటట్లు చూసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందర క్రాస్ సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ క్రాస్ సిగ్నేచర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద కూడా నేమ్ అండ్ డేట్ ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ లేదు అంటే కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు. The candidate and the invigilator are to sign across the photograph as indicated in the instructions. ఓన్లీ సిగ్నేచర్ గురించి మాత్రం మెన్షన్ చేశారు కానీ డేట్ గురించి కానీ నేమ్ గురించి కానీ మెన్షన్ చేయలేదు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అప్పుడు క్లియర్ గా ఇచ్చారనమాట. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్. ఆ తర్వాత ఆధార్ అప్డేట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ వీడియో చూడండి. సో, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్,
ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు ఒక పేజ్కి ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ వచ్చేట్టు చూడండి. ఈ పేజ్ లో ఫస్ట్ పేజ్, నెక్స్ట్ ఇంకొక పేజ్ లో మీరు సెకండ్ ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక పేజ్ లో థర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉండాలి. ఇలా ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోకండి. ఫస్ట్ పేజ్ మాత్రం కలర్ జిరాక్స్ తీసుకోండి. ఇది ప్రిఫరబుల్. అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్లీ పిన్ చేసేటప్పుడు, స్టాప్లర్ చేసేటప్పుడు చివర ఒకే ఒక పిన్ వేయండి. ఎందుకంటే ఇన్విజిలేటర్ అవసరం అయితే ఈ ఒక పిన్ తీసేసి పేపర్స్ ని సపరేట్ చేసుకోవాలి. అవసరం అయితే సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ యొక్క కేటగిరీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేము, కేటగిరీ, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. జెండరు, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అనేవి అట్మోస్ట్ ప్రియారిటీ ఉండేటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో ఈ విధంగా మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ ని కూడా అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కమెంట్ రూపంలో నాకు చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇట్ అనమాట. సో ఇలా ఉండాలన్నమాట. మీరు తీసుకునేటువంటి ప్రింట్అవుట్ ఫస్ట్ పేజ్ కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇలా తీసుకొని రాసినట్లయితే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా అన్న హెల్ప్ అయినట్లయితే లైక్ చేయండి. మోటివేషనల్ గా ఉంటుంది ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి. మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.